ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం తెలంగాణలోని హోటల్స్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా హోటల్స్ ఇప్పటికే మూతపడ్డాయి. ఇంకా కొన్ని మూసేసే దశలో ఉన్నాయి. హోటల్స్ క్లోజ్ అవుతుండటంతో ఉద్యోగులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా, అందులో ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్స్ ఏదైతే గ్యాస్ సిలిండర్స్ ధరలు పెరిగిపోవడంతో పాటు సరఫరా కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో చాలా చోట్ల హోటళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ఇక్కడ చూస్తున్నాం, చాలా సెంటర్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా టిఫిన్ సెంటర్లు మూస్తున్నాయి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ టిఫిన్ సెంటర్ కూడా 1-2 రోజుల్లో మూసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తుంది. ఎందుకంటే గ్యాస్ సరఫరా కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. దీంతోనే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నారు తెలుసుకునేందుకు మనతో పాటు ఇక్కడ హోటల్ నిర్వాహకులు ఉన్నారు. నాని, చెప్పండి, ఇప్పుడు ఈ గ్యాస్ ధరలు పెరిగి దాంతోపాటు సరఫరా కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. ఇప్పుడు మీరు గ్యాస్ బుక్ చేసుకోవాలని కూడా గడువు కూడా ఎక్కువ పెంచేశారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ప్రభావం? ఎట్లా మీరు హోటల్ నడిపే పరిస్థితి ఉందా? చాలా కష్టంగా ఉంది. ఇప్పుడైతే రేట్లు పెరిగిపోయాయి. కస్టమర్ ఆ భారం కస్టమర్ మీద వేయలేము. చాలా ఇబ్బందిగా ఉంది ప్రస్తుతానికైతే. ముందు ఎలా ఉంటుందో తెలుస్తలేదు. కొన్ని ప్రాంతాల హోటల్ మూసేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సాధారణంగా మీ హోటల్కి పొద్దున్నే ఎవరెవరు వస్తుంటారు? ఎంప్లాయీస్, విద్యార్థులు చుట్టుపక్కల మన కంపెనీస్ ఎంప్లాయీస్ అందరూ మార్నింగ్ వస్తారు. వాళ్ళకి మేము హోటల్ పని చేస్తే వాళ్ళు టిఫిన్ చాలా ఇబ్బంది అవుతుంది. బ్యాచిలర్లు ఉంటారు, బ్యాచిలర్లు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభావం అందరి మీద చూపుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ ఇంతకుముందు ఎట్లా బుక్ చేసుకునే వాళ్ళు 21 రోజులు బుక్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు 25 రోజులు పెంచింది కదా, దానివల్ల మీకు ఎట్లా ఇబ్బంది అవుతుంది? అంటే 21 రోజులు అంటే గ్యాస్ బుక్ చేసుకోవటం అనేది 21 రోజులు బుక్ చేసుకుంటుండే ఇప్పుడు ఇంకా టైం ఎక్కువ ఇబ్బంది పడేటట్టు ఉన్నాం. ఇంకా సరఫరా ఉందా అంటే మీరు గ్యాస్ డీలర్స్ ఏమన్నారు? డీలర్స్ చెప్తున్నారు ముందు గ్యాస్ రావడం చాలా కష్టంగా ఉంది, మీరు వీలైతుంటే స్టాక్ పెట్టుకోండి, లేకుంటే ముందుకు ఒక వారంలో కానీ 10 డేస్లో కానీ గ్యాస్ చాలా వరకు రావడం స్టాక్ లేదని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా మన ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, పటాన్చెరు నియోజకవర్గంలో చాలా హోటళ్ళు మూతపడే పరిస్థితుంది. ముఖ్యంగా 29 రాష్ట్రాల నుంచి కార్మికులు అయితే అక్కడికి వస్తారు. చాలామంది కార్మికులు బ్యాచులర్స్గానే ఉంటారు. వారందరూ కూడా ఈ హోటల్స్ మీద ఆధారపడి ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేసి విధులకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ నేపథ్యంలో మరో 2-3 రోజుల్లోనే గ్యాస్ సరఫరా ఇక్కడ నిలిపేసే పరిస్థితి కనిపిస్తుందని కూడా డీలర్లు అంటున్న నేపథ్యంలో ఇటు కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.